श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయం, నిన్నటి తరువాయి. జరుగుతున్న కథను వదిలి బడే బాబా గురించి తెలియజేయాలనిపించింది. దీనిని అడ్డు కథ అని తలవకండి. బడే బాబా బాబా యొక్క అతిథి. భోజన సమయానికి సభా మండపంలో బాబా పిలుపు కోసం చెవులు అట్టే ఉంచి క్రింద కూర్చునేవాడు. రెండు వైపులా 2 పంక్తులుంటే మధ్య భాగంలో బాబా విరాజమానులయ్యేవారు. బాబాకు ఎడం వైపున బడే బాబా స్థలం ఖాళీగా ఉండేది. నైవేద్యాలన్నీ పళ్ళేలలో వడ్డించాక ఆ పళ్ళేలను పంక్తిలో పెట్టాక భోజన సమయం రాగా భోజనం చేసేవారు తమ తమ స్థానాలలో కూర్చునేవారు. అప్పుడు బాబా స్వయం పరమ ఆదరంగా ఉచ్చస్వరంతో బడేమియా అని పిలువగా అతడు వెంటనే వందనం చేస్తూ పైకి వచ్చేవాడు. నిష్కారణంగా అన్నంపై అలిగిన వారిని ఆదరించడమా? ఆహారాన్ని అవమానపరిచిన వానికి ఎంత గౌరవం ఎందుకు అంటే బాబా లౌకిక వ్యవహార పద్ధతిని తాము స్వయంగా ఆచరించి చూపారు. భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించడం ఉచితం కాదు. గృహస్థుల ఈ ధర్మాన్ని బాబా ఎప్పుడూ ఉల్లంఘించలేదు.
భక్తుల ఆపదలను తొలగించే పనులను వారు స్వయంగా ఆచరించేవారు. అతిథి పూజతో ఇష్టప్రాప్తి. దానివలన అరిష్టాలు తొలగిపోతాయి. లేకపోతే విఘ్నాలు నిశ్చయం. అందువలన శిష్టులు అతిథులను పూజిస్తారు. అతిథి భోజనం చేయకుండా ఉంటే పశు పుత్ర ధన ధాన్య వినాశనం. అతిథిని ఉపవాసం ఉంచితే అనర్థాన్ని ఆహ్వానించినట్లే. సాయి సమర్థులు బడే బాబాకు ప్రతిరోజు 50 రూపాయలను దక్షిణగా ఇచ్చేవారు. అతనికి వీడ్కోలు చెప్పడానికి స్వయం 100 అడుగులు అతని వెంట వెళ్ళేవారు. మేకను బలి ఇమ్మని ఆ బడే బాబాకు మొదట అవకాశం ఇస్తే, దీనిని ఊరికి ఎందుకు వధించాలి అని అన్నాడు. అక్కడే ఉన్న మాధవరావుతో బాబా, శ్యామ, నీవైనా కత్తిని పట్టుకురా, ఈ మేకను కోద్దాం, వెళ్ళు అని ఆజ్ఞాపించారు. మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణ బాయి వద్దకు వెళ్లి కత్తిని పట్టుకుని వచ్చి బాబా ముందుంచాడు. మాధవరావు కత్తిని పట్టుకు రావడానికి శ్రమపడినా అతడు కత్తి లేకుండా వచ్చి ఉంటే అది బాబాకు నచ్చేది కాదు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణ బాయి చెవిలో పడి ఆమెకు దయగలిగి కత్తిని వెనుకకు తెప్పించేసుకుంది. మాధవరావు మరో కత్తిని పట్టుకుని రావడానికి వెళ్లి తన చేతులతో ఆ హత్య జరగకూడదని వాడాలని కూర్చుండిపోయాడు. తరువాత కాకా దీక్షిత్ మనసును పరీక్షించాలని బాబా, నీవు వెళ్లి కత్తిని పట్టుకురా, ఆ మేకను వధించి దానిని బాధ నుండి విముక్తి చేద్దాం అని ఆజ్ఞాపించారు. కాకా అపరంజి బంగారమని బాబాకు తెలిసినా దానిని కాల్చి పుటం పెట్టితే తప్ప జనులకు విశ్వాసం కుదరదు. బంగారం మంచిదా కాదా అని గీటురాయి మీద పరీక్షించకుండా జనం ఒట్టి మాటలను నమ్మరు. విలువ రావడానికి రత్నం సమ్మిటి పొట్లను సహించాలి. అట్లే శృతి దెబ్బలు సహించకుండా రాతికి దివ్యత్వం రాదు. కాక బాబా మెడలోని తాయిత్తు. అయినా ఇతరులకి ఈ విషయం ఎలా తెలియజేయాలి? రత్నాన్ని పరీక్షించేవారు దానికి తీగ గట్టి అగ్నిలో వేస్తారు. సత్పురుషుల వచనాలను సందేహించే వారి సంకల్పం వ్యర్థం. వారి మాటలు సారహీనం. వారు పరమార్థాన్ని కించిత్తైనా సాధించలేరు. గురు వచనాలు వందనీయమని తలిచేవారి స్వార్థం పరమార్థం సఫలీకృతమవుతాయి. కానీ వాని యందు దోషాలను కుటిలత్వాన్ని చూసేవారు అధఃపతనాన్ని పొందుతారు. గురుసేవా తత్పరులు, గురువు ఆజ్ఞ గౌరవం ఉన్నవారు తమ ఇష్టాయిష్టాలను ఆలోచనలను గురువు శిరస్సుపై ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఆలోచించరు. గురువు ఆజ్ఞను ఎప్పుడూ పాటించేవారు మంచి చెడులను సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలో, దృష్టి సాయి సమర్థుని చరణాలలో ఉంటుంది. మనోవృత్తి సాయి ధ్యాన ధారణలందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను ఆజ్ఞాపాలనను రెండింటిలో ఒక్క క్షణమైనా ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం. దీక్షితు శుద్ధ సత్వగుణం గల ధీరుడు. మహామేరు పర్వతం వలె దృఢ నిశ్చయం కలవాడు. మేక ప్రాణాలను ఎలా తీయాలా అన్న ఆలోచన అతనికి సోకనే లేదు. అమాయకమైన మేక చస్తుంది, దాని ఆత్మ తల్లడిల్లుతుంది, స్వచ్ఛమైన తన చరిత్రకు అప్రదిష్ట, పైగా మహాపాపం పైన పడుతుంది అన్న ఆలోచనలే అతనికి లేవు. ఆజ్ఞాభంగం పాపం, ఆజ్ఞా పరిపాలన కంటే పుణ్యం లేదు. గురువు ఆజ్ఞేయ ప్రమాణమును తలచే అతని కోమల అంతఃకరణలో విచిత్రమైన ప్రేరణ కలిగి మేక ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తులయ్యాడు. బాబా ఆజ్ఞానుసారం సాటేవాడకు వెళ్లి ఆయుధాన్ని తెచ్చే మేకను వధించడానికి సిద్ధమయ్యాడు. కించిత్తైనా సంకోచించలేదు. గురువు ఆజ్ఞా పరిపాలనే వీరుల లక్షణమైన తలచి మనసును దృఢం చేసుకుని కత్తిని చేత పట్టుకున్నాడు. దీక్షితు పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించినవాడు. మరి అతనికి ఇలాంటి సందర్భంలో చేతులు ఎలా వస్తాయి? గురు ఆజ్ఞా పాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. కానీ గుండె దడదడలాడింది, శరీరం చెవటలు పట్టింది. కాయా వాచ మనసా శబ్ద ప్రాహారమే తెలియనివాడు శస్త్ర ప్రాహారం చేయటమా? ఎంత కఠినమైన సంఘటన! గురువచనాలను అవమానించిన వారికి వేరు గతి లేదు. పైగా వారి పూర్వ పుణ్యకర్మ నిశ్చయంగా నశిస్తుంది. గురువు ఆజ్ఞా పరిపాలనే భూషణాలలో భూషణం. శిష్యుని అర్హతకు ఇదే గుర్తు. గురువు ఆజ్ఞా ఉల్లంఘనం మహాపాపం. గురువు ఆజ్ఞను ఒక క్షణమైనా ఆలస్యం చేయకుండా పాటించాలి. అలా చేయటంలో సందేహించేవాడు దౌర్భాగ్యుడు, కొమ్ములు లేని నరపశువు. గురువు ఆజ్ఞను పాటించడానికి ముహూర్తాలు, శుభాశుభాలు, ఇప్పుడు తరువాత అన్నవి అవసరం లేదు. ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆజ్ఞను పాలించేవాడు వివేకి. అలా కాక ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. దీక్షిత్ ఒక చేతితో పంచెను నడుముకు బాగా బిగించి రెండో చేతితో కత్తిని పుచ్చుకుని చొక్కాను చేతిపైకి జరుపుకుంటూ మేక వద్దకు వచ్చాడు. ఇదేమి విచిత్రం! కాకా మనసులోని కోమలత్వం ఎక్కడికి పోయింది అని గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ముసల్మాను మాంసాహారి అయిన ఫకీర్ బాబా మేకను చంపడానికి వెనుకాడి కత్తిని పట్టుకున్నప్పుడు కాకా ఎలా సిద్ధమయ్యాడు? మహాపురుషులు వజ్రం కంటే కఠినంగానూ కుసుమాల కంటే కోమలంగానూ ఉంటారని అంటారు. అది నిజమే. దీక్షిత్ కత్తి పట్టుకున్న చేయిని పైకి లేవనెత్తి, బాబా ఒకసారి చెప్పండి, దీనిని చంపేయనా అని అడిగాడు. శస్త్రధారణ ఆర్తులను రక్షించడానికి కదా, ఆ శస్త్రంతో నిరపరాధ మేకను చంపడమా?
గురుసేవకే ప్రాణాలను అంకితం చేసిన వారికి సంకోచమా? దీక్షితు మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలోని కరుణ వలన చేయి వెనుకకే గాని ముందుకు సాగడం లేదు. ఇంకా చూస్తున్నవి చంపేసేయి అన్న బాబా చివరి ఆజ్ఞను విని దీక్షిత్ ఆవేశంగా దెబ్బకొట్టడానికి వంగాడు. కత్తిని పైకెత్తాడు. మేకకు పోయే కాలం వచ్చింది. అయినా దానిని రక్షించేవాడు భగవంతుడు. అతని దయ తక్షణం దానికి ప్రాప్తించింది. ఇప్పుడు కాక తప్పక వధించేసేలా ఉన్నాడని అపాయాన్ని గ్రహించిన సాయిమాత, వద్దులేరా ఊరుకో, బ్రాహ్మణుడివి ఎంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావు, నీ మనసుకు ఆలోచన లేదా అని అడిగాడు. ఈ మాటలు విని దీక్షిత్ కత్తిని పడవేశాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మేకకు ప్రాణదడం జరిగింది. గురుభక్తి శిఖరాన్ని అధిష్ఠించింది. అప్పుడు కాక కత్తి పడేసి ఏమన్నాడో వినండి. బాబా, మీ అమృత వచనాలు మాకు ధర్మశాస్త్రం. మేము రెండో ధర్మాన్ని ఎరుగం. మాకు సిగ్గు లజ్జ లేవు. గురువచన పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. గురు ఆజ్ఞా పరిపాలనే శిష్యుల శిష్యత్వం. అదే వారికి భూషణం. అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించడం దోషం. సుఖమైన కష్టమైన మాకు ఫలితంపై దృష్టి లేదు. విధి ప్రకారం జరిగేది జరుగుతుంది. మా గురించిన చింత పరమేశ్వరునికే. మాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ స్వరూపాన్ని కళలో నింపుకుని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించడం, అహర్నిశలు మీ ఆజ్ఞాకింకరమై ఉండటం. హింస అహింస మేమెరుగం. మమ్ము తరింపజేసే సద్గురు చరణాలు. గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేము ఆలోచించాం. ఆజ్ఞాపాలనే మా కర్తవ్యం. గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్తాయుక్తాలను ఇష్టాయిష్టాలను ఆలోచించే శిష్యులు సేవాభ్రష్టులై నష్టపోతారు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించడం జీవుని అధఃపతనం. గురువాజ్ఞ పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణ. మనసును గురుచరణాలలో ఉంచాలి. ప్రాణాలు ఉండని పోని మాకు గురువు ఆజ్ఞే ప్రమాణం. దాని ఫలితం గురువుకు తెలుసు. మేము మంచి చెడు ఎరుగం. స్వార్థం పరమార్థం ఎరుగం. ఒక్క గురు కార్యార్థం జీవించడమే మాకు తెలుసు. ఇదే మా పరమార్థం. గురువు మాటకు విధి నిషేధాలు ఉండవు. గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం. శిష్యుని కష్టాలు గురువు శిరస్సుపై ఉంటాయి. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్యాలను ఆలోచించాం. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలు సైతం వెచ్చించైనా గురువచనాలను పాటిస్తాం అని చెప్పాడు. కరుణ స్వభావం గల అతని మనసు పాషాణంగా కఠినంగా కాగా కసాయి కూడా సాహసించని పనిని బ్రాహ్మణుడి కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇదంతా శ్రోతలకు నమ్మడానికి కష్టం అనిపిస్తుంది. కానీ ఇది సద్గురువు చేసిన గారడి. గురువచనాలను ఒక్కసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది. ఒక్కసారి గురువును ఆశ్రయించి వారి చరణాలయందు సంపూర్ణ విశ్వాసం ఉంచితే చాలు. ఇక శిష్యుని చింత గురువుది. ఇక ఏ శ్రమ చేయవలసిన అవసరం లేదు. అతని బాధ్యత గురువుదే కనుక ఎల్లప్పుడూ గురువు పాదాలను విశ్వసించే వారికి ఏ భయము ఉండదు. అతని ఆత్మవిశ్వాసం గురువే. ఒడ్డుకు చేర్చేవారు గురువే. ఉత్తమ, మధ్యమ, అధమ అని శిష్యులు 3 రకాలుగా ఉంటారు. ఒక్కో రకాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను. గురువు యొక్క మనోభిష్టాన్ని తెలుసుకుని వారి ఆజ్ఞ కోసం ఆగక, వారు చెప్పక ముందే దానిని వెంటనే పాటించడం ఉత్తమ శిష్యుని లక్షణం. గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా అక్షరం ఆలస్యం చేయకుండా పాటించేవాడు మధ్యమ శిష్యులు. గురువు ఆజ్ఞాపించినప్పుడు చేస్తానంటూ జాప్యం చేస్తూ అడుగడుగునా పొరపాటు చేయడం అధమ శిష్యుని లక్షణం. గురువు వద్దే ఉన్న అంతరంగంలో నిత్యానిత్య వివేకం, పరమ వైరాగ్యం లేకపోతే గురువు వారిని ఎలా అనుగ్రహిస్తారు? నిరంతరం గురుచరణాలను ఆశ్రయించి ఉన్న వారి కోరికలను ఆప్త బంధువైన పరమేశ్వరుడు తీర్చి వారిని నిష్కాములుగా, వారి మనసులను నిశ్చలంగా మారుస్తాడు. నిస్వార్థమైన శ్రద్ధ, ప్రబలమైన ప్రజ్ఞాబలం, దృఢమైన సహనం ఉంటే పరమార్థం నిశ్చయం. ఇక్కడ హఠయోగం, ప్రాణాయామం, సమాధి వగైరా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకు అర్థం కానివి. శిష్యుడు బాగా శిక్షణ పొందితే ఇక సద్గురు యొక్క అనుగ్రహానికి ఏం ఆలస్యం? గురువు ఎల్లప్పుడూ వారి కరుణను ప్రసాదించడంలో తత్పరుడై ఉంటారు. సగుణ సాక్షాత్కారాన్ని భక్తులు మాత్రమే అనుభవిస్తారు. భావికులకు భక్తి కలుగుతుంది. ఇతరుల మనసులో దాంభికం. తర్వాత బాబా కాకాతో ఆ నీళ్ళ డబ్బా పట్టుకొని నేను ఇప్పుడు హలాల్ చేసి దీనికి సద్గతిని కలిగిస్తానని చెప్పారు. అసలే ఆ మేక చావుకు సిద్ధంగా ఉంది. అక్కడే దగ్గరలో తకియా ఉంది. ఫకీర్ బాబాకు సమయానికి సరిగ్గా ఒక ఆలోచన తట్టింది. ఆ మేకను తకియాలో వధించడానికి బాబా అనుమతిని తీసుకున్నాడు. కానీ అక్కడి నుండి తీసుకుని పెడుతుంటే మేక దారిలోనే చచ్చిపోయింది. మేక చావడం తప్పదని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని గ్రహించి సరైన సమయంలో బాబా ఆ లీలను చూపించారు. సద్గురువును శరణుజొచ్చిన వారు సద్గురు స్వరూపులైపోతారు. సైంధవం సాగరంలోకి స్నానానికి వెళితే అది బయటకు రాగలదా? ఈ జగత్తులో సుఖదుఖాలను అనుభవించే భోక్త జీవుడు. ప్రపంచంలోని సుఖదుఖాలను ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. కానీ మోక్ష ప్రదాత ఒక్క సద్గురువే. వారు ఆత్మైక్యతకు నిధి. సద్గురువు హృదయంలో దయగలిగితే వారు దివ్య దృష్టిని ప్రసాదిస్తారు. దాంతో ఈ సకల సృష్టి ఒక్కసారిగా మాయమవుతుంది. హేమాడ్ పంతు సాయి చరణాలకు శరణుదొచ్చి శరీరాభిమానాన్ని వదిలివేసి, బాబా
నన్ను నిరభిమానంగా ఉంచండి అని ప్రార్థిస్తున్నాడు. తర్వాతి 2 అధ్యాయాలలో పరిహాసాలతో సాయి మహారాజ్ తయారు చేసిన హాస్యరస భోజనంలోని విశేషాన్ని గ్రహించండి. పైకి వినోదంగా కనిపించినా అది అత్యంత జ్ఞానదాయకం. అర్థం చేసుకున్న భక్తులు పరమసుఖాన్ని పొందుతారు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరిత్రంలో గురుభక్తి లీలా దర్శనములు 23వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 24వ అధ్యాయము. శ్రీ గణేశాయన్ మహా, శ్రీ సరస్వతాయన్ మహా, శ్రీ గురుభ్యోన్ మహా, శ్రీ కులదేవతాయన్ మహా, శ్రీ సీతారామచంద్రోభ్యాయన్ మహా, శ్రీ సద్గురు సాయినాథాయన్ మహా. గత అధ్యాయంలో కరుణామయులైన సాయి సద్గురు వినోదాలతో హాస్యాలతో కూడా ఎలా బోధించేవారో చెప్తానని మాట ఇచ్చాను కదూ. నేను చెప్తానని అనటం అహంకారము. గురుచరణాలలో అహంకారం ఉండాలి. అప్పుడే కథ చక్కగా సాగుతుంది. ఇక శ్రద్ధగా వినండి. సాధు సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాల లేని ఆకాశం వలె స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, నిర్దోషులై ఉంటారు. సాయి మహారాజు యొక్క ఆరాధన స్వార్థానికి పారమార్థానికి సాధనము. అంతేకాక స్వస్వరూపాను సంతానానికి సహాయపడుతుంది. దానివల్ల మనసుకు శాంతి కలుగుతుంది. తమ హితాన్ని సాధించదలిచేవారు ఈ కథల యందు శ్రద్ధ ఉండాలి. దాంతో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు. జీవితం సార్థకమవుతుంది. శ్రవణంతో మనసుకు విశ్రాంతి కలిగి భవభయ భ్రాంతి తొలుగుతుంది. పరమానంద ప్రాప్తి కలుగుతుంది. శ్రోతలకు సద్గతి తప్పక కలుగుతుంది. అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. తమ కర్తవ్యాన్ని పాలించి తమ మాట నిలబెట్టుకుంటారు. బుద్ధిని ప్రేరేపించే సాయి సమర్థులు తమ వచనాలను తామే తెలియజేస్తారు. స్వార్థాన్ని పారమార్థాన్ని సాధింపజేసే ఆ వచనాలను నా యథాశక్తి చెప్తాను. జనులు అంధులు కారు, రాత్రి వేళ చూడలేని వారు కాదు. కళ్ళు ఉండి జనులు గుడ్డివారు. కేవలం శరీర తాతాత్మ్యము వల్ల తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైన దీన్ని విశ్వసించలేము. అందువల్ల చేతులు జోడించి ఒక్క క్షణము ఈ కథారసాన్ని చవిచూడమని ప్రార్థిస్తున్నాను. వినోదాలు పరిహాసాలు అందరికీ ప్రీతి. బాబా పద్ధతి అలౌకికము. వారు పరిహాసంలో నుండి కూడా అందరికీ హితకరమైన బోధన చేసేవారు. జనులు ఎగతాళిని ఇష్టపడరు. కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఇష్టంగా ఎదురు చూసేవారు. సాధారణంగా ఎవరికి పరిహాసం ఇష్టం ఉండదు. ఈ పరిహాసం పరమ ఇష్టము. పైగా అభినయంతో కూడిందైతే అది కార్యాన్ని తప్పక సిద్ధింపజేస్తుంది. అభినయాలతో, మందహాసమదనంతో, నయన విలాసాలతో, హాస్యరసంతో నిండిన పరిహాసరసాన్ని వర్ణించలేము. ఇప్పుడు పరిహాసంలో నుండి పరమార్థాన్ని ఉత్తరం చేసే ఒక చిన్న ఉపదేశాన్ని ఇచ్చిన అభినవమైన నా అనుభవ కథను చెప్తాను. శ్రద్ధగా వినండి. షిరిడీలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. ఆరు బయట డేరాలు వేయబడతాయి. బాగా వ్యాపారం జరుగుతుంది. అక్కడే దారి ప్రక్కన కూరగాయల రాసులుంటాయి. నూనె, తమలపాకులు అమ్మేవారు తమ సరుకులను పెట్టుకొని దారి ప్రక్కన కూర్చుంటారు. ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద కూర్చొని వారి పాద సంవహనం చేస్తుండగా ఒక విశేషం జరిగింది. అది మధ్యాహ్నం దర్బారు. రోజుకు మళ్ళీ జనము కిక్కిరిసి ఉన్నారు. పైగా ఆదివారం సంత. చాలామంది జనం చేరారు. నేను బాబా ఎదుట కుడివైపును కూర్చొని తల వంచుకొని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవ చేస్తున్నాను. మాధవరావు ఎడం ప్రక్క, వామన్రావు కుడివైపు,
శ్రీమంతుడైన బూటి తమ స్థలాల్లో సేవ కొరకు కూర్చున్నారు. కాకా కూడా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో మాధవరావు, అన్నా సాహెబ్, ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ గింజలు ఎక్కడివి అని నవ్వాడు. అలా అ- అలా అని కోటు చేతిని వ్రేలితో తాకగా కోటు చేతి మడతల్లోని గింజలు పైకి వచ్చాయి. అవి ఏమిటా అని ఎడమ చేయి చాచి చూద్దును కదా, టపటపమని వేసిన శనగ్గింజలు క్రిందకి రాలాయి. వానిని భక్తులు ఏరటం చూచాను. అలా ఏరి పోగు చేసిన 25 శనగ్గింజలు దాకా ఉన్నాయి. ఆ పరిస్థితి పరిహాసానికి కారణమైంది. అది ఎలా జరిగింది? తర్కం పైన తర్కం. శనగ్గింజలు కోట్లోకి ఎలా వెళ్ళాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. కాకి కోటి మడత ఎంత? దానిలో ఈ గింజలు ఎక్కడి నుండి వచ్చి చేరాయో నిశ్చయంగా ఎవరికీ తెలియదు. నేను నామాన్ని జపిస్తూ పాదసేవ చేస్తుండగా ఈ పప్పు గింజల కథ ఎలా ఉత్తనమైంది? ఎంతోసేపటి నుండి సేవ చేస్తుంటే అవి రాలలేదేం? అంతసేపు అవి అక్కడ ఎలా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి నుండి శనగింజలు అక్కడికి వచ్చాయో ఎక్కడి నుండి శనగ్గింజలు అక్కడికి వచ్చాయి, కోటు మడతల్లో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా ఏమన్నారో వినండి. బోధనా పద్ధతి విలక్షణమైనది. అనేకుల పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది. బాబా వారి వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు. ఆ మహారాజు ఎక్కడ శిక్షణా పద్ధతి విచిత్రమో ఆ మహారాజు యొక్క శిక్షణా పద్ధతి విచిత్రమో ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడూ గుర్తుంటుంది. నా అనుభవంలో అటువంటి దానిని కని విని ఎరగను. ఇతనికి తాను ఒక్కరే కమ్మగా తినే దురలవాటు ఉంది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పు తిని వచ్చాడు. ఒక్కరే తినటం మంచిది కాదు. అది అలవాటు నాకు తెలుసు. మంచిది అతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగపప్పే దానికి సాక్ష్యము. ఇంకా ఆశ్చర్యమెందుకు అని అన్నారు. ఎవరికి పెట్టకుండా తినటం నేను ఎరగను కనుక నాకు ఈ దురలవాటును అంటగట్టినా నాకు అది వర్తించదు. బాబా, నేను ఈనాటి వరకు షిరిడీలోని సంతను అసలు చూడనే లేదు. మరి శనగపప్పు కొని తిన్నది ఎప్పుడు? ఎవరికైనా అటువంటి అలవాటు ఉందేమో కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు. ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోను అని చెప్పాను. బాబా యుక్తిగా ఏ విధంగా తమ పాదాల యందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి. నా మాటలు విని ఏమన్నారో వినండి. దగ్గరుండే వారికి ఇస్తావు, ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా? అది అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ముందు దేవతలకు పంచప్రాణాలకు వైశ్యనర దేవతాగ్నికి అర్పించకుండా అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆ ఆహారం మహాదోషపూరితము. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ దీన్ని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ కలదని తెలుస్తుంది. ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయభోగాలకు బాగా అలవాటు పడి విషయాల ఆధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేడు. విషయాలను తన ఆధీనంలో ఉంచుకునే వానికి పారమార్థము దాసోహం అంటుంది. యదా పంచవతి స్థితంతే అన్న శృతి వచించిన మంత్రాన్ని బాబా పరిహాస నెపంతో మనకు దృఢపరిచారు. శబ్ద స్పర్శ రూప గ్రంథాలు ఈ నాలుగింటితోటి సంబంధం కూడా ఇదే. బాబా యొక్క ఈ కథాను సంబంధము ఎంతటి బోధప్రదమో. మనస్సు, బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండటం కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఆ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. ఎవరినైనా కోరాలనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. కోపం వస్తే నాపైనే కోపం పెట్టుకోండి. అహంకారాన్ని, దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జయ। కామం, క్రోధం, అభిమానం ఈ మనోవృత్తులు ఉధృతంగా లేచినప్పుడు వానిని నా వైపుకు మళ్లించండి. ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి తొలగిస్తాడు. ఈ కామ, క్రోధ, అభిమానాలనే విషం వంటి మూడింటి తరంగాలను గోవిందుడు నశింపజేస్తాడు. నిజానికి ఈ మనోవికారాలు నా స్వరూపంలోనే లయమవుతాయి, లేదా అవి నా రూపాలనే పొందుతాయి, నా పాదాలు ఎందే విశ్రమిస్తాయి. అలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మలమైన మనసు వృత్తి శూన్యమవుతుంది. గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ధి ఉన్న వారిని విషయాలు ఎప్పుడూ బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు, ఇక భవబంధం విడిపోయినట్లే. విషయాలలో గురువు ప్రకటమవుతారు. అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి. విషయాలను అనుభవించడానికి ఏ కాస్త కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, ఆ విషయాలు తగనివా అన్న ఆలోచన మనసుకు కలుగుతుంది. సేవించతగని విషయం సహజంగా వదిలిపోతుంది. భక్తుని వ్యసనం తొలగిపోతుంది. దృఢమైన అభ్యాసనతో సేవించతగని విషయాలపై మనసుకు అసహ్యం కలుగుతుంది. ఈ నియమాలన్నీ వేదాలలో ఉన్నాయి. వీని ప్రకారం విషయాలను సేవించేవారు విచ్చలవిడిగా ప్రవర్తించరు. మనసుకు అలా అలవాటు చేయగా విషయ సుఖాల ఆలోచనలు మందగిస్తాయి. గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది. శుద్ధ జ్ఞానం మొలకెత్తుతుంది. శుద్ధ జ్ఞానం అభివృద్ధి కాగా దేహబుద్ధి అనే బంధనం విడిపోతుంది. అప్పుడు ఆ శుద్ధ బుద్ధి అహం బ్రహ్మ అనే భావనలో లీనమై ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ శరీరం క్షణభంగురమైన పరమ పురుషార్థాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదింపజేసేది ఈ శరీరమే. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలపైన పంచమ పురుషార్థం భక్తి యోగం. అలౌకికమైన ఈ భక్తి యోగానికి సమానమైనది వేరే ఏదీ లేదు. గురు సేవలో కృతార్థులైన వారికి ఈ మర్మాలు యథార్థంగా అర్థమవుతాయి. వారికే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు పరమార్థం ప్రాప్తిస్తాయి. గురువు మరియు దేవుడు వీరిలో భేదాన్ని చూచేవారు మొత్తం భాగవతంలో భగవంతుణ్ణి చూడలేరు. రామాయణమంతా చదివినా రామునికి సీత ఏమవుతుందో తెలియదు. ద్వైత భావాన్ని వదిలి గురువు, భగవంతుడు అభిన్నులని తెలుసుకోవాలి. పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయ వాసనలు నిర్మూలమవుతాయి. అంతఃకరణం పరిశుద్ధమై అందులో ప్రకాశవంతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది అని చెప్పారు. ప్రబలమైన సంకల్ప శక్తితో శనగపప్పును సృష్టించడం బాబాకు హస్తలఘవం. ఇంతకంటే విలక్షణమైన లీలను కూడా చూపించడానికి వారికి ఎంతో సమయం పట్టదు. కేవలం పొట్టకూటి కోసం ఇంద్రజాలం చేసే లౌకిక గారడివాడు ఎముకతో మంత్రదండాన్ని తిప్పుతూ కోరిన వస్తువును బయటికి తీస్తాడు. అలౌకిక గారడి అయిన సాయినాథుని లీల ఎంత మహిమాన్వితమైనది. సంకల్ప మాత్రంతో క్షణంలో ఎన్నో లెక్కలేనన్ని శనగపప్పులను సృష్టిస్తారు. ఈ కథలోని సారం ఏమిటి అని ఆలోచిద్దాం. పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు అని మనసుకు ఇలాంటి శిక్షణ ఇస్తే ఇది బాగా గుర్తు ఉండి ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలలో సాయి చరణాలు ఎప్పుడూ గుర్తుంటాయి. సగుణమూర్తి అయిన ఈ శుద్ధ బ్రహ్మ కనుల ఎదుట ఉంటాడు. భక్తి, విరక్తి, ముక్తి, పరమప్రాప్తి లభిస్తాయి. వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తూ ఉంటే ప్రపంచ సుఖాలు, ఆకలి దప్పులు హరించుకొని పోతాయి. ఐహిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి కలుగుతుంది. ఓవీలను గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఒక పదమన్నా గుర్తుకు రాదు, కానీ తిరగలి వద్ద కూర్చున్నప్పుడు గుర్తుకు వస్తుంది. అట్లే ఈ శనగల లీల చెప్తూ ఉంటే సుధాముని కథ గుర్తుకు వచ్చింది. ఓసారి బలరాముడు, కృష్ణుడు, సుధాముడు గురువు ఆశ్రమంలో సేవ చేస్తూ ఉండగా కర్రలను తేవడానికి బలరాముని, శ్రీకృష్ణుని పంపారు.
గురుపత్ని ఆజ్ఞాపించగా కృష్ణుడు బలరాముడు అరణ్యానికి వెళ్ళారు. వారి వెనుక సుదాముని కూడా పంపారు. తర్వాత గురుపత్ని సుదామునికి శనగలను ఇచ్చి అరణ్యంలో ఆకలి అయినప్పుడు వీనిని ముగ్గురు తినండని ఆజ్ఞాపించింది. తర్వాత అడవిలో కృష్ణుడు అన్నా దాహం వేస్తూ ఉంది అని అంటే సుదాముడు శనగల మాట చెప్పకుండా ఏమన్నాడో వినండి. పడగడుపున నీరు తాగకూడదు, కాసేపు విశ్రమించు అని అన్నాడే కానీ ఈ శనగలను తినమని చెప్పలేదు. కృష్ణుడు సుదాముని ఒడిలో విశ్రమించాడు. కృష్ణుని కళ్ళు మూతపడగానే సుదాముడు శనగలను తినసాగాడు. అన్నా ఈ శబ్దం ఏమిటి? ఏం తింటున్నావు అని కృష్ణుడు ప్రశ్నించగా, ఇక్కడ ఏముంది తినడానికి, చలి వలన పళ్ళు పటపటమంటున్నాయి. విష్ణు సహస్రనామాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించలేకుండా ఉన్నాను అని చెప్పాడు. సుదాముని ఈ మాటలు విని సర్వసాక్షి అయిన కృష్ణ పరమాత్మ, నాకు సరిగ్గా ఇటువంటి కలే వచ్చింది. ఒకరి వస్తువును మరొకరు తింటూ ఉండగా ఏమి తింటున్నావని అడిగితే ఏముంది తినడానికి మట్టి అని అన్నాడు. ఆ వాణి యథార్థమయ్యింది. అన్నా ఇది ఒట్టి స్వప్నమే, నేను లేకుండా నీవు ఎప్పుడైనా తింటావా? ఇంకా నేను కలలోనే ఉండడం వలన ఏమి తింటున్నావని అడిగాను అని అన్నాడు. పూర్వాశ్రమంలో కృష్ణుని లీల సుదామునికి తెలిసి ఉంటే ఈ తప్పు చేసి దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాదు. ఆ దోషం మాత్రం సాధారణమైనదా? అతడు పరమ దరిద్రానికి గురి అయ్యాడు. అందువలన ఎవరికి పెట్టక ఒక్కరే తినేవారు దీనిని గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మకు సకుడైన సుదాముని వంటి భక్తునికి నియమంలో కించిత్తు పొరపాటు రాగా సంసారంలో చాలా బాధను అనుభవించాడు. తర్వాత అతనే భార్య కష్టార్జితమైన పిడికెడు అటుకులను ప్రేమతో సమర్పించగా కృష్ణుడు ప్రసన్న చిత్తుడే అతనికి ఐశ్వర్యాన్ని సంతుష్టిని చేశాడు. ఇప్పుడు ప్రబోధాత్మకమైన మరొక విషయాన్ని చెప్తాను. అది మొదట వినోదాన్ని ఆనందాన్ని కలిగించి చివర జ్ఞానాన్ని కలిగించే విషయం. ఒకరికి పరమార్థ బోధ ఇష్టం, మరొకరికి తర్కం యుక్తి వాదం, మరొకరికి పరిహాస వినోదం ఇష్టం. అలా అందరికీ ఆనందమే ఆనందం. ఇది ఒక పరిహాస కథ. ఒక స్త్రీ మరియు ఒక వృద్ధునికి సాయిబాబా దర్బారులో తగువు పడింది. అది ఎవరిని అగౌరవం పరచకుండానే తొలగింపబడింది. ఈ కథ కూడా రసపూరితమైనది, శ్రోతలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తులు తమలో తాము పోట్లాడుకుంటూ ఉంటే హాస్యరసం ఉత్పన్నమవుతుంది. దామోదర్ ఘనశ్యామ అన్న భక్తుని ఉపనామం బాపరే, వాడుకలో పేరు అన్నా చించినీకర్. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతడు మొరటు స్వభావంతో ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. మంచి చెడు చూడకుండా మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఎంత కఠినంగా మాట్లాడినా అతడు సజ్జనుడు, సాత్వికుడు. కానీ గుళ్ళతో నిండి నొక్కగానే పేలిపోయే తుపాకీ తలపై ఉన్నట్లు ఉండేవాడు. పనులన్నీ త్వరగా జరగాలి, అరువు మాటే లేదు. ఎవరి వద్ద మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చునేమో గాని అన్నా మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతూ ఉండేవాడు. కానీ అతను నిష్కపట స్వభావం కలవాడు, అందుకే బాబాకు ప్రియుడు. ఒకసారి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై వేసి కూర్చున్నారు. ఏమీ ఎరగనట్లు తటస్థంగా ఉన్నట్లు కనిపించిన బాబా భక్తులలో పోట్లాటను రగిలించి కోపతాపాలను కలిగించి వారికి నచ్చజెప్తూ ఉండేవారు. భక్తులలో ఒకరు బాబా నడుము పట్టేవారు, ఒకరు వారి పాదాలను పట్టేవారు, మరొకరు వారి వీపును పొట్టను మర్దించేవారు. ఆ రీతిగా సేవ చేసేవారు. బాబా ఊర్ధ తేజస్సు పరిశుద్ధ ఆచారాలను బాల బ్రహ్మచారి స్త్రీలను పురుషులను అందరినీ సేవ చేయించేవారు. అన్న బయట కటకటాల వద్ద వంగి బాబా ఎడమ చేతిని మెల్లమెల్లగా పడుతున్నాడు. కుడివైపు పరిస్థితిని స్వస్థచిత్తులై వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అక్కడ బాబా యందు అనన్య భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. బాబా ఆమెను అమ్మ అని అనేవారు. జనులు పిన్నమ్మ అని పిలిచేవారు. ఆమె అసలు పేరు వేణుబాయి, ఇంటి పేరు కౌజలగి. ఆమెకు సాయి పాదాల యందు అనుపమానమైన ప్రేమ. అన్నా వయసు 50 దాటింది, నోట్లో పళ్ళు లేవు. పిన్నమ్మ కూడా వయసు మళ్ళిందే,
ఆ ఉభయులకు తగాదా వచ్చింది. అన్ అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. వేణుబాయి విధవరాలు. ఆమె బాబా పొట్టను ఆయాసపడుతూ ఒత్తుతుంది. ఆమె మనసు నిర్మలమైనది. సాయి సేవను చక్కగా చేస్తుంది. తన రెండు చేతులను కలిపి బాబా పొట్టను మర్దన చేయసాగింది. వెనుక నుండి ముందు పొట్ట వరకు రెండు చేతులతో పట్టుకుని మజ్జిగ చిలుకుతున్నట్లు ఒత్తసాగింది. అలా ఆమె బాబాను స్మరిస్తూ నిర్భయంగా ఒత్తుతూ ఉంది. బాబా కూడా కిమ్మనకుండా వారికి ఏ బాధ లేదా అన్నట్లున్నారు. ఆమె చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా బాగా నలిపేస్తూ పొట్ట ఒత్తుతూ ఉంది. ఆమె ప్రేమతోనే చేస్తున్న చూసేవారికి దయ కలుగుతుంది. భక్తులకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలని, వారు వారు అనవరతం తమ స్మరణలో ఉండాలని, వారి నుండి సాయి నిష్కపటమైన ప్రేమను తీసుకుని ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు. మనసు సత్పురుషుల సత్సంగం లభించటానికి మన తపోశక్తి ఏపాటిది. కానీ దీనవత్సలుడైన సాయి తన భక్తులను ఎప్పుడూ ఉపేక్షించరు. ఆమె ఒత్తడంలో ఎంత నేర్పు ఉన్నది. దానితో బాబా క్రిందకు పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అట్లే కదులుతూ ఉంది. ఆ సేవ విచిత్రమైనది. అన్నా ముందుకు వంగి ఉన్న కదలక స్థిరంగా ఉన్నాడు. వేణుబాయి సేవ యందు లీనమై ఉండటం వలన ఆమె ముఖం క్రిందకు పైకి కదులుతూ ఉంది. అప్పుడు ఏమైంది? ఆమె సాయి సేవ సుఖంలో బాబా పొట్టను పిండేస్తుండగా గబుక్కున ఆమె ముఖం అన్నా ముఖం వద్దకు వచ్చింది. అప్పుడు మంచి హాస్య స్వభావం గల ఆమె ఆ అవకాశాన్ని తీసుకుని, ఈ చపలుడైన అన్న నన్ను ముద్దువ్వమని కోరుతున్నాడు. ఇదేమిటి అన్నా, తల నెరిసిపోయినా నీకు సిగ్గు లేదు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అని పిన్నమ్మ అనేసరికి అన్న తన చొక్కా చేతిని మడుచుకున్నాడు. నేను ముసలివాణ్ణా, నేను పిచ్చివాణ్ణా, నేనేమైనా అంత మూర్ఖున్నా? నీవే మొహంలో మొహం పెట్టి నాతో తగవుకు తయారయ్యావు అని అన్నాడు. బాబాకు వారిద్దరి యందు ప్రేమ. వారిద్దరి తగవును చూచి వారిని శాంతింపచేయటానికి ఒక మంచి యుక్తిని పన్నారు. ఎంతో ప్రేమగా, అరే అన్నా, ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవడంలో అనుచితమేముంది? అర్థం కావటం లేదు అని అన్నారు. దానిని విని ఇద్దరూ చల్లబడ్డారు. ఆ హాస్యరసవాణి అక్కడికి అయిపోయింది. అందులో నుండి ప్రేమతో కూడిన హాస్యరసం ఉప్పొంగింది. ఆ పరిహాసం అందరికీ నచ్చింది. చూడటానికి ఇది చిన్న కథే. దీనిలోని మర్మాన్ని తెలుసుకోగల శ్రోతలు ఇందులోని మాధుర్యాన్ని గ్రహించగలరు. ఆ పరిస్థితిలో వారిద్దరినీ ఎలా శాంతింపచేశారు అన్నది ఈ కథలోని ఉద్దేశంలా కనిపిస్తుంది. తల్లి బిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండి ఉంటే వారికలా కోపం వచ్చేది కాదు, తగవు పుట్టేది కాదు. కొరడాతో కొడితే నవ్వటం, పూలతో కొడితే ఏడవటం అనేది మనోతరంగా మనోతరంగాల బట్టి ఉంటుంది. శ్రీ సచిదానంద సద్గురు
ఈ చరితామృత రసం సత్పరుషుల చరణ ప్రసాద పాయసం శ్రీ సాయి సచ్చరిత రూపంలో ఇది భక్తులకు అమృతవు చలివేంద్రం. భవతాపాన్ని నివారించే సాయి కృపను యథేచ్ఛగా సేవించండి. ఇది చరిత్ర కాదు, చంద్రకాంతం. సాయి కథామృతాన్ని శ్రమింపజేస్తుంది. దప్పిక గొని ఉన్న భక్త చకోరాలు మనసారా సేవించి తృప్తులవుతారు. ఇక ప్రేమికులైన శ్రోతలు ఏకాగ్ర మనసుతో ఏ సందేహాలు లేక కలిమలాన్ని దహనం చేసే సాయి యొక్క పావన కథను వినండి. ఒకసారి సాయి యందు అనన్య నిష్ట కుదిరితే ఆ భక్తుల కష్టాలు అరిష్టాలు అన్నీ తొలగి వారి అభిష్టాలు తీరుతాయి. ఈ విషయంలో సాయి యొక్క భక్త వాత్సల్యాన్ని తెలియచేసే ఒక వృత్తాంతాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే మనసుకు ఆనందం కలుగుతుంది. శ్రద్ధగా మనసు పెట్టి ఈ అభినవ కథను వినండి. దయార్ణవమైన గురుమాత గురించిన అనుభవం కలుగుతుంది. ఇది చాలా చిన్న కథ అయినా దీనిలోని అర్థంలో ఎంతో జ్ఞానం ఉంది. ఒక గడియ సేపు శ్రద్ధగా వింటే కష్టాలు తొలగిపోతాయి. అహ్మద్నగర్లో దాము అన్నా కాసర్ అన్న పేరుతో సుఖంగా ఉన్న శ్రీమంతుడైన భక్తుడు సాయి పాదాల యందు ప్రేమ కలిగి ఉండేవాడు. ఆ పరమభక్తుని కథలను శ్రవణం చేస్తే ఆనందం కలుగుతుంది. సాయి యొక్క భక్త రక్షణ తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. శ్రీరామనవమి వార్షికోత్సవంలో 2 పెద్ద కొత్త పథకాలను షిరిడీ గ్రామంలో ఊరేగించటం అక్కడి వారికి తెలుసు. వానిలో ఒకటి నిమోన్కర్ది, రెండవది ఈ దాము అన్నాది. ఈ నియమం అనేక సంవత్సరాల నుండి భక్తి ప్రేమలతో ఆగకుండా సాగుతూ ఉంది. దాము అన్నాకు 2 భార్యలున్నా పుత్ర సంతానం కలగలేదు. సాయిబాబా ఆశీర్వాదంతో పుత్రరత్నాలను పొందాడు. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి పతాకాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పతాకాన్ని ఊరేగించటం ఆరంభమైంది. వడ్రంగి కొండ్యా ఇంటి వద్ద పతాకం ఊరేగింపు సిద్ధమై అక్కడి నుండి వాద్యాల మ్రోగింపుతో పతాకాలను ఊరేగింపుకు తీసుకుని వెళ్ళేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. పొడవైన ఆ పతాకాలను మసీదు పైన 2 వైపులా కట్టేవారు. ప్రతి సంవత్సరం ఆ మహోత్సవ సమారంభం జరుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చే ఫకీరులకు తృప్తిగా భోజనం పెట్టేవాడు. ఈ రీతిగా రామనవమికి దాము అన్నా సేట్ జరిపించేవాడు. దాము అన్న కథను ఇప్పుడు శ్రోతలకి మనవి చేస్తాను. శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క సామర్థ్యం విదితమవుతుంది. ముంబై నగరంలోని దాము అన్న స్నేహితుడు 2 లక్షల లాభం వచ్చే వ్యాపారం ఉంది. ఇటువంటి లాభసాటి వ్యాపారం చేద్దామా అని ముంబై నుండి ఉత్తరం రాశాడు. నువ్వు నేను ఇద్దరం భాగస్వాములుగా చేరి చెరో 1 లక్ష సంపాదించుకుందాం. నిర్భయమైన వ్యాపారం. వెంటనే జాబు రాయి. ఇప్పుడు దూదిని కొందాం. దాని ధర వెంటనే పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ అవకాశం ఉపయోగించుకోకపోతే తరువాత మనం పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఈ సమయాన్ని జారవిడ్చుకోకొని వ్రాయగా అన్నా మనసు కలవరపడింది. అతనికి తన స్నేహితునిపై గట్టి విశ్వాసం. అయినా ఏం నిశ్చయించుకోవాలో తోచలేదు. వ్యాపారం చేయాలా వద్దా, ఏమవుతుందో ఏమో అన్న సంశయంలో అన్నాకు చింత పట్టుకుంది. దాము అన్నా కూడా గురుపుత్రుడు. బాబాకు ఉత్తరం రాశాడు. మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు. మీరే మాకు రక్ష. వ్యాపారం బాగానే ఉంది, చేద్దామా అని అనిపిస్తూ ఉంది. కానీ దీనితో లాభం కలుగుతుందా లేక నష్టమా? దయచేసి తెలియచేయండి అని మాధవరావు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించి వారి ఆజ్ఞను తెలియచేయమని మరునాడు మధ్యాహ్నం ఆ ఉత్తరం మాధవరావు చేతికి అందింది. అతడు దానిని తీసుకువెళ్ళి మసీదులో బాబా పాదాల వద్ద ఉంచాడు. శ్యామ, హడావిడి, ఇక్కడున్న ఈ కాగితం ఏమిటి అని బాబా అడిగారు. బాబా, నగర్లో దాము సేట్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు అని శ్యామ చెప్పాడు. ఏం రాశాడు? ఏం ఆలోచన చేస్తున్నాడు? దేవుడు ఇచ్చింది చాలదని అతడు ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడు. సరే, అతని ఉత్తరం చదువు అని బాబా అన్నారు. అక్షరాలా మీరు చెప్పినదే దాము అన్న ఉత్తరంలో ఉన్నది. దేవా, మీరు నిశ్చలంగా కూర్చుని భక్తులలో కలవరం రేపుతుంటారు. వారు బాధపడుతుంటే వారిని మీ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకరిని స్వయంగా రప్పిస్తారు, మరొకరిని ఉత్తరాన్ని వ్రాయిస్తారు.
ఉత్తరంలోని విషయాన్ని ముందుగానే చెప్పేశారు కదా, ఇక చదవటం ఎందుకు అని శ్యామ అన్నాడు. బాబా, అరే శ్యామ, చదువు చదువు, నా మాట నిజమని ఎందుకు అనుకుంటావు? ఊరికే ఏదో తోచింది చెప్తున్నానంతే అని అన్నారు. మాధవరావు ఉత్తరం చదవగా బాబా శ్రద్ధగా విని బాధతో, సేటుకు మతిపోయింది అన్నారు. నీ ఇంట్లో ఏ లోటుంది? ఉన్న సగం రొట్టె చాలు, లక్షల వెంట పడకు అని అతనికి ప్రత్యుత్తరం రాయి అని చెప్పారు. జవాబు కోసం క్షణం క్షణం ఎదురు చూస్తున్న దాము అన్నది అందగానే దానిని తక్షణం చదివాడు. అందులోని విషయం తెలుసుకొని సేటు నిరుత్సాహపడ్డాడు. అతనికి ఆశావృక్షం పడిపోయింది. అతని మనోరథపు దుర్గం కూలిపోయింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1/2 లక్షను వడ్డీకి ఇచ్చి త్వరలో లక్షాధికారినై షావుకారు అయిపోయి నగర్లో ఇంకా సుఖంగా ఉంటాను. అతడు తనలో నిర్మించుకున్న మనోరాజ్యాలు అక్కడికక్కడే కరిగిపోయాయి. బాబా ఇలా చేశారేమిటి అని దాము అన్న అత్యంత నిరాశ చెందాడు. అసలు ఉత్తరం వ్రాయటం పొరపాటయింది. తన మంచిని తానే పాడు చేసుకున్నాడు. చూస్తూ చూస్తూ వడ్డించిన విస్తర తానే తన్నుకున్నట్లయింది. కళ్ళతో చూడటానికి చెవులతో వినడానికి వ్యత్యాసం ఉంటుందని, కనుక బాబా వద్దకు మీరు స్వయంగా వస్తే బాగుంటుందని మాధవరావు ఉత్తరంలో అలా సూచించాడు. దాని ప్రకారం బాబా వద్దకు వెళ్ళటం మంచిదేమో, తనకు అదే శుభప్రదమేమో. బహుశా బాబా అనుమతి ఇవ్వవచ్చు అని ఆలోచించుకుని అన్నా షిర్డీకి వచ్చాడు. సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చున్నారు. మెల్లమెల్లగా వారి పాదాలు పట్టసాగాడు. బాబాను అడగటానికి ధైర్యం చాలలేదు. బాబాకు లాభంలో భాగం సమర్పించాలని అతని మనస్సులో ఆలోచన కలిగింది. సాయినాథ, ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే లాభంలోని కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తాను తనలో తాను అనుకున్నాడు. సాయి చరణాలపై శిరస్సు నుంచి కొంతసేపు కూర్చున్నాడు. సంకల్ప వికల్పాలు మనస్సుకు అనుక్షణం. దాము మనస్సులో వ్యాపారం గురించి ఆలోచన సాగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు, కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోడు. గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్యత్తు వర్తమానాల్లో హితాన్ని తెలుసుకుంటారు. ఎవరైనా తమ మనోగతాన్ని ఎంత గుర్తింపుగా ఉంచినా సర్వాంతర్యామి అయిన సాయి సమర్థులు వారి అంతరంగంలోనే దానిని తెలుసుకుంటారు. ఎవరైనా సరే తమ మనసులోనే విషయాన్ని సాయి శరణాలయందు ప్రేమతో మనవి చేసుకుని వారి యందు పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే సాయి వారికి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. ఇది వారి వ్రతం. భక్తులందరికీ ఇది తెలుసు. వారు అనన్య శరణాగతులైన భక్తుల ఆపదలను నివారిస్తారు. గురువే నిజమైన మాతాపితులు. అనేక జన్మల నుండి పోషించి రక్షించేవారు గురువు. గురువే పరబ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. చేసిన వారు చేయించేవారు వారు ఒక్కరే. బిడ్డ మధుర పదార్థాలను కోరితే తల్లి సేదు ఔషధాన్ని తాగిస్తుందా? బిడ్డ ఏడ్చి గోల చేసిన తల్లి ప్రేమ మారుద్యం ఔషధంలోనే చేదు జబ్బును నయం చేస్తుందని బిడ్డకు తెలియదు. ఏది మంచో తల్లికే తెలుస్తుంది అని బాబాను భాగస్వామిగా చేసుకున్న బాబా దానికి లోబడతారా? వారి ప్రేమ ఏమి లాభము ఆశించనిది. వారెల్లప్పుడూ తమ భక్తుల హితంలో తత్పరులై ఉంటారు. ధన కనకాలను మట్టిలా భావించే వారికి వ్యాపారములో భాగం ఎంతటిది? ఈ సత్పురుషులు కేవలం దీనజనులు ఉద్ధరించడానికే జగత్తులో అవతరిస్తారు. యమ నియమములను శమధమాది సంపదలున్నవారు, మాయా మాచర్యాదిని వికారాలనే దోషాలు లేనివారు, కేవలం పరులను అనుగ్రహించడానికే జీవించేవారు. సత్పురుషులు దాము అన్న యొక్క భాగస్వామి అనే ఆలోచన అతనికి మనసులో రహస్యంగా ఉండగా
బాబా బయటికి ఏమి సమాధానం చెప్పారో శ్రద్ధగా వినండి. జీవుల యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలు వారి మనోగతాన్ని బాబాకు కలతరమకము. భక్తుల యొక్క భవిష్యత్తు బాబాకు పూర్తిగా తెలుసు. సమయానికి సరిగ్గా వారు ఏ విధంగా హెచ్చరించేవారో వినండి. అప్పుడే నహరే బాపు క్రిసిమే మేము ఎందులోనూ లేము బాబు అని బాబా ప్రేమగా వ్యాపారం సరైనది కాదని తమ అనిష్టతను సూచించారు. హనే లోలోన సిగ్గుపడిపోయాడు. బాబా మాటలు విని దాము అన్నకు విషయం అర్థమయ్యింది. మనసులోనే సంకల్పాన్ని విడిచిపెట్టి అధోవదనుడై ఊరికే కూర్చున్నాడు. అతని మనసులో మరో ఆలోచన కలిగింది. బియ్యము గోధుమలు వంటి ధాన్యముతో మరో వ్యాపారం చేస్తేనో అని. దానికి బాబా ఇచ్చిన సమాధాన్ని వినండి. 5 చీరలు చొప్పున కొని 7 చీరలు చొప్పున అమ్ముతావు అని చెప్పారు. వారి మాటలను విని హనే మనసులో సిగ్గుపడి పోయాడు. సృష్టిలో ఎక్కడ ఏది సంభవించినా సాయి దృష్టిలో పడకుండా ఉండదు. కింద పైన ఇక్కడ అక్కడ అంతా వారికి అవగతం. ఇక్కడ దాము అన్న స్నేహితుడు అనే వద్ద నుండి జాబు రాక ఏం చెయ్యాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. తరువాత జరిగిన వృత్తాంతమంతా అతనికి దాము అన్న ఉత్తరం రాయిగా అతడు అది చదివి ఆశ్చర్యపోయాడు. కర్మగతి ఎంత విచిత్రమని అనుకున్నాడు. చేతిలో వ్యాపారాన్ని తాను స్వయం ఆలోచనకుండా ఆ ఫకీరు సలహా కోరడం ఎందుకు? వృధాగా లాభాన్ని వదులుకున్నాడు. దేవుడు ఇస్తే కర్మ లాగేసుకుంటుంది. జరగవలసిన దాన్ని బట్టే బుద్ధి పనిచేస్తుంది. ఇంత చక్కటి వ్యాపారంలో మధ్యన ఆ ఫకీరుకి ఎందుకు? ప్రపంచ విహారాలు వదిలేసి ఇంటింటా రొట్టి ముక్కలు అడుక్కుని పొట్ట నింపుకునే వాడు ఏం సలహా చెప్పగలడు? చేటుకు అసలు అదృష్టం లేదు. అందుకే ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇక వేరే ఎవరినైనా భాగస్వామిగా చూసుకోవాలి. జరగవలసి లేనప్పుడు జరగదు అంతే అని అనుకున్నాడు. అనే ఊరికే ఉండిపోయాడు. అతని స్నేహితునితో కర్మ కాలిన ఒక వ్యక్తి భాగస్వామిగా చేరి కష్టాల్లో పడ్డాడు. సట్ట వ్యాపారం చేయగా అతని రోజులు బాగా లెక్క. అక్కడే కూడా దెబ్బతిని నష్టపోయాడు. ఫకీరు మాట విననందుకు శిక్ష. మా దాము అన్న ఎంతటి అదృష్టవంతుడు, గొప్ప తెలివి గలవాడు. సాయిబాబా నిజంగా మహాత్ముడు. వారికి భక్తులపై ఎంతటి కరుణ. స్నేహితుడైన దాము అన్న నా మాట విని ఉంటే కష్టాల్లో చిక్కుకుని పోయేవాడు. ఫకీరు మాట విని రక్షింపబడ్డాడు. అతనికి ఎంతటి దృఢ విశ్వాసము. అతని వెర్రితనాన్ని వేళన చేశాను. నేను చాలా తెలివైన వాడినని గర్వపడ్డాను. అంతా వ్యర్థమని అనుభవమైంది. ఆ ఫకీరును అనవసరంగా నిందించాను. వారి సలహాను పాటించి ఉంటే వారు నన్ను కూడా రక్షించేవారే. ఇలా నష్టపోయేవాడిని కాను అని అనుకున్నాడు. మరొక విషయాన్ని చెప్పి అనే యొక్క వృత్తాన్ని త్వరగా ముగిస్తాను. బాబా లీలలు శ్రోతలకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఒక్కసారి గోవా నుండి ఒక పార్సిల్ వచ్చింది. రాళే అన్న పేరు గల మమలాతదారు మామిడి పండ్లను పంపించాడు. సావధానంగా సాయిబాబాకు సమర్పించడానికి పార్సెలు మాధవరావు పేరున కోపర్గాం నుండి షిరిడీకి వచ్చింది. ఆ పార్సెల్ను మసీదులో బాబా ఎదుట విప్పగా దానిలో ఘమఘమం వాసనలతో 300కి పైగా మధురమైన మంచి మామిడి పండ్లు ఉన్నాయి. బాబా వాటినన్నిటినీ చూసి మాధవరావుకి ఇచ్చారు. అతడు 4 పళ్ళును కొలంబాలో వేసి మిగిలిన వానిని తన వెంట పట్టుకుని పోయాడు. కొలంబాలో పళ్ళు ఉంచగానే బాబా వానిని అక్కడే ఉండనివ్వండి, అవి దాము అన్నకి ఇవ్వాలి అని చెప్పారు. తరువాత 2 గంటలయ్యాక దాము అన్న పూజ సామాగ్రి పువ్వులు పట్టుకుని బాబా పూజ చేయడానికి మసీదుకి వచ్చాడు. జరిగిన వృత్తాంతం అతనికి తెలియదు. బాబా గట్టిగా మామిడి పళ్ళు దాము ఇవి, ఆ పండ్లు దాము అన్న కొరకు తినాలని లోకులకు దృష్టి వానిపై ఉన్న అవి మనవి కావు. ఎవరి పళ్ళు వారే తీసుకోవాలి. ఎవరివో మనమెందుకు తీసుకోవాలి అని ఎవరి వారే తినాలి, తిని సావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదం అన్న భావంతో అనే వాణిని స్వీకరించాడు. బాబా మాటలు విపరీత అర్థానికి ఏమీ భయపడని అవసరం లేదని అనేకు బాగా తెలుసు.
పూజను ముగించుకుని అణే వెళ్ళాడు. మరలా వచ్చి బాబా ఈ పళ్ళును పెద్ద ఈ పళ్ళును పెద్ద భార్యక లేక చిన్న భార్యక ఎవరికివ్వాలో నాకు తెలియలేదు అని అడిగాడు. బాబా చిన్న భార్యకివ్వు, ఆమెకు 8 బిడ్డలు కలుగుతారు, 4 మగపిల్లలు 4 ఆడపిల్లలు, ఈ మామిడి పళ్ళు లీల వల్ల కలుగుతారు అని చెప్పారు. తాము అనేక పుత్ర సంతానం లేకపోవడం వల్ల అనేక ప్రయత్నాలు చేశాడు. సాధు సత్పురుషులను ఆశ్రయించి వారి అనుగ్రహం మరియు ఆశీస్సుల కోసం వారిని భజించేవాడు. గ్రహాల అనుగ్రహాల కోసం జ్యోతిష్యం విద్య నేర్చుకున్న స్వయం జ్యోతిష్యుడయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసుకుని అతడు నిరాశ చెందాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి బాబా